తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ డక్కిలి పశు వైద్యశాలలో పాడి రైతులకు పశువుల గొర్రెల వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పశువుల గృహ వసతి, శాస్త్రీయ పోషణ, పశువులలో యద సమస్యలను గుర్తించడం, కృత్రిమ గర్భధారణ, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణా చర్యలు, టీకాల ఆవశ్యకత, వ్యాధుల బారిన పడిన పశువుల ప్రాథమిక చికిత్స, శాస్త్రీయ మెలకువల మీద అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, సుధీర్ రెడ్డి, మచ్చల వేణు, డాక్టర్ కె రాధాలక్ష్మి, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మండల పెద్దలు, మాజీ జడ్పీటీసీ గారు, అలాగే చైర్మన్ మాధవాయపాలెం పిఎస్సిసి చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా, ఆయన కూడా రైతు సోదరులకి దగ్గరగా ఉండే వ్యక్తి, చాలా మటుకు మన విషయాలన్నీ తెలుసు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ అంటే ఎనలేని అభిమానం సార్కి. మనకి ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఎంత ఇప్పుడు బిజీగా ఉన్నా కూడా మన ప్రోగ్రామ్కి వస్తుంటారు. మీరు మాట్లాడాల్సింది వేదిక మీద అలంకరించినటువంటి ఎంపీపీ రాజశేఖర్ గారికి, సుధీర్ రెడ్డి గారికి, ఎంపీపీ సుధీర్ రెడ్డి గారికి, డాక్టర్ గారికి, మేడం గారికి, అదేవిధంగా మన డక్కిలి మండలం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మన డాక్టర్ గారు, ఆయన ఒక పనితనం మీకు అందరికి కూడా తెలిసింది. ఆయన ఒక డాక్టరు అనే వేషజాలు లేకుండా సామాన్య రైతు వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా చెప్పినటువంటి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ గ్రామానికి పోవటం, ఆ గ్రామాల్లో ఉండేటువంటి పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, వాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బంది అయితే టీకాలు వేయటం అనేది మంచి కార్యక్రమాన్ని చేసే దాంట్లో ముందు కూడా డాక్టర్ ఎప్పుడు కూడా ముందుంటాడు. ఇప్పుడు మన రాజశేఖర్ చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా క్యాంప్ పెట్టడం, పశువులకి రోగ నిరోధక టీకాలు అనేది గ్రామాల్లో పోయి చిన్న దూడల కాంచి పెద్ద పశువుల వరకు కూడా టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఉదయాన్నే 6 గంటకైతే మా గ్రామంలో ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు 6 గంటకి స్టాఫ్నంతా కూడా తీసుకొచ్చి ఆయన కింద ఉండే స్టాఫ్ పోయి టీకాలు వేయమనేది కాకుండా ఆయన నేరుగా వచ్చి ఒక బ్యానర్ పట్టుకొని ఆ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కానీ అలాంటి వ్యక్తులు మనం కూడా, రైతు సోదరులు అందరం కూడా మనం అలాంటి వ్యక్తులు కూడా ప్రోత్సహించి ఇంకా కూడా రైతు సోదరులకి మెరుగైన పశువులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ సేవలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, గవర్నమెంట్ ఉండేటువంటి పథకాలు ఇప్పుడు మీకు తెలుసు. దాదాపు ఇప్పుడు 2వ విడత క్యాటల్ షెడ్స్ కానీ, బర్రెల షెడ్లు కానీ, ఇవన్నీ కూడా మనం 2వ విడత మొన్న కూడా ఒక 39 షెడ్లు ఇచ్చాం. అంతకుముందు 57 షెడ్లు ఇచ్చాం. 2వ విడత అనేది కూడా దాదాపు ఒక 15 రోజుల నాడే ఒక 29 షెడ్లు పంపించాం. 15 రోజులు కూడా కాల పట్టుబట్టి. కానీ మన డాక్టర్ గారికి ఉండేదంటే ఒక మంచితనం ఏంటంటే, ఎవరు వచ్చినా అప్లికేషన్ ఎత్తుకొని వచ్చితేనే మనకు ఫోన్ చేస్తాడు, సార్ అప్లికేషన్ వచ్చింది తీసుకోమంటారా లేదా. అప్లికేషన్ పెట్టిన తర్వాత దీంట్లో మన పీడీ గారు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఎస్లో పీడీ గారి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చెప్పాడు మన రాజశేఖరం చెప్పాడు, ఇప్పుడు ఎస్సీలు 10 పెడితే బీసీలు, ఓసీలు 10 పెట్టాలి. మన డాక్టర్ గారు ఏంటంటే, ఎక్కువ మంది ఎస్సీలు, ఎస్టీలు పెట్టడం లేదు, ఎక్కువ మంది బీసీలు, ఓసీలే పంపిస్తున్నారు. ఏ నుంచి పోయిన తర్వాత లిస్ట్ అయితే డాక్టర్ గారు ఎవరు వచ్చినా, ఏ రైతు వచ్చినా, ఏ రైతు బాంధవుడు వచ్చినా సంతకం పెట్టేసి డాక్టర్ గారు పంపించేస్తున్నారు దానికి, ఎంజీఎన్ఆర్ఎస్ వాళ్ళకి. అక్కడి నుంచి మాత్రం ఆ షార్ట్ అవుట్ చేస్తున్నారు, సార్ బీసీలు, ఓసీలు 10 వచ్చినాయి, ఎస్సీలు రాలేదు. ఎస్సీలు రావడం లేదు. ఏపీఓ అప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తాడు, సార్ 15 వచ్చినాయి, 15 బీసీ ఓసీలు వచ్చినాయి, బీసీలు ఓసీలు వచ్చినాయి, ఎస్సీలు రావటం లేదు చేయాలంటే, ఇక మేము గ్రామాలందరికీ ఫోన్ చేసేది ఎస్సీలు పెట్టమనేది. అంటే ఈ ఓసీ ఉండేటువంటి రైతులు తీసికూడదనే ఉద్దేశంతో ఆ ఎస్సీలని అన్ని గ్రామాల్లో 27 పంచాయతీలు ఎస్సీలని మనకు ఉండేటువంటి ఎన్ఆర్జీసీలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండాలి, వాళ్ళకి ఫోన్ చేసేది, వాళ్ళు మోటివేట్ చేసేది, ఎస్సీలు పెట్టించేది. మొన్న కూడా 30 ఇస్తే 30లో 16, 17 ఎస్సీలు పెట్టించాం, 15 ఓసీలు పెట్టించాం. ఒక దశలో పీడీ గారు శాంక్షన్ ఇవ్వనని చెప్పి 3 రోజుల నాటికి శాంక్షన్ ఇచ్చేసాడు. కరెక్ట్గా 3 రోజుల నాడు శాంక్షన్ కూడా ఇచ్చేసాడు, అవి 30 కూడా. కానీ రైతులకైతే ఇచ్చేదైతే శాంక్షన్ అయితే నేను కానీ
మరి సుధీర్ రెడ్డి గారు కానీ ఇలాంటి నాయకులు ఎంపీపీ గారు కానీ ఎమ్మెల్యే దగ్గర పోయి ఎన్ని పెట్టే శాంక్షన్ అయితే తెస్తున్నాం, కానీ రైతుల్లో అవేర్నెస్ లేదు, రైతులు ముందు కట్టుకోవటం లేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, కలెక్టర్ ఏం చెప్తున్నది, మీకు ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేయండి, ఇన్నైనా ఇస్తామని చెప్తున్నది. శాంక్షన్ కావాలన్నప్పుడు మాత్రం రైతు మాత్రం అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు. వచ్చిన తర్వాత కట్టమంటే ఈ నెలలో కాదు, రేపు నెలలో కాదు, వచ్చే నెలలో కట్టామన్నారు. అధికారుల ఏళ్ళు మాత్రం పైన వచ్చినట్టు ఈ పీడీ గారు కానీ ఈ డిఎంఓలు కానీ ఇచ్చినట్టు ఎందుకు కట్టలేదని వాళ్ళ పని వచ్చింది. దయచేసి ఈ క్యాటర్ షెడ్స్ కానీ ఏ షెడ్లైనా కావాలనుకుంటే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు ఒక 10 రైతులు పెట్టుకుంటే ఎస్సీలో 10 పెట్టండి, ఖచ్చితంగా కూడా అందరికీ కూడా శాంక్షన్ ఇప్పిస్తాం. ఇచ్చినటువంటి షెడ్డు వాళ్ళ సకాలంలో పూర్తి చేసుకుంటే ఇంకో కొంతమందికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మన డాక్టర్ గారు కూడా ఇంకోటి చెప్తున్నాం. ఈరోజు ప్రధానంగా రైతు 10 ఎకరాలు ఉండేటువంటి రైతు ఒక ఎకరాకు 15,000 20,000 మిగిలితే ఒక 2 బర్రెలు 3 బర్రెలు ఉండేటువంటి రైతు మేపుకుంటే కూడా అంతే ఆదాయం వస్తుంది. అందుకని పాడి కూడా అగ్రికల్చర్ కన్నా కూడా పాడి మినిమం ఆదాయంగా ఉండదు. ఇప్పుడు కూడా మనం పాడిని ఇంకా కూడా ప్రోత్సహించాలి. డాక్టర్ గారికి చెప్పేది ఏంటంటే దానా గతంలో 2014లో మనం అంతా కూడా 4 రూపాయలు 5 రూపాయలు లెక్కన దానా అప్పుడు ఇచ్చాం అందరికీ. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం, సార్ రైతులు దానా అవసరం సార్, రైతులకి మీరు గవర్నమెంట్ నుంచి అడగండి, 4 కాకుండా 5-6 రూపాయలు లెక్కన గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తారని చెప్పాము. అది కూడా తొందరగా కూడా దానా తెప్పించేదానికి రైతు సోదరులకు అందరికీ కూడా డాక్టర్ వారి దగ్గర నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర మాట్లాడి దయచేసి మంచి డాక్టరు మంచి స్టాఫ్ వాళ్ళ గ్రామాల్లో ఏదైనా ఉంటే సమస్య వచ్చినప్పుడు పిలుచుకొని పోయి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తీసుకుంటాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకం మనకు ఉంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళకి వాళ్ళ పేరు మీద 50 సెంట్ల వరకు, ఎంతవరకు 50 సెంట్ల వరకు, 25 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు ఈ రేంజ్ వరకే మనము పశుగ్రాసం పెంచుకొని మన పశువులకే వాడుకోవచ్చు. అదనంగా మీరు సాగు చేసినందుకు గవర్నమెంటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా మనకి డబ్బులు విడతల వారీగా వస్తాయి. ఒక్కొక్క టాస్క్ అని ఉంటుంది. గుంతలు తవ్వారు, మొక్కలు నాటారు, తర్వాత ఎరువు నీళ్లు చల్లారు, ఇట్లా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క ఇంత అని ఉంటుంది. దాదాపు 30,000 దాకా మనకి సంవత్సరానికి 50 సెంట్లకు గాను వచ్చే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ ద్వారా మనకు అందుతున్న సౌకర్యం. ఇది కూడా మనం పశుగ్రాస పెంపకానికి సొంత భూమి ఉంటే మనం వాడుకోవచ్చు. దీనికి కావాల్సిన పత్రాలు కూడా నేను చెప్తున్నాను చూడండి. ఆధార్ కార్డు నకలు, బ్యాంక్ అకౌంట్ నకలు, పంచాయతీ తీర్మానము, మన ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంటు, తర్వాత 100 రోజుల పని పుస్తకం జెరాక్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి మనము నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం మీకు మనకు సచివాలయంలో పశుసంవర్ధక సహాయకులు ఉన్నారు, ప్రతి దగ్గర వాళ్ళకి మనం ఇచ్చి మన పేరు నమోదు చేసుకోవచ్చు. ఇంతేకాకుండా కృత్రిమ గర్భధారణకు కూడా లేటెస్ట్గా ఏంటంటే మామూలుగా చెప్తా అంటారు, కట్సు వేస్తే కురదోళ్ళు పడుతున్నాయి సార్ అని. జీవాలు ఉండే వాళ్ళందరికీ కూడా ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేయబడుతుంది వచ్చే నెల 17. అప్పటి వరకు ఏమి సమస్య లేకపోతే గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది, పెట్టుకోవద్దు. ఒకవేళ ఏమైనా సమస్య ఉంటేనే వాడండి. ఈ మధ్యలో 17వ తేదీ నుంచి దూడలకు కూడా మందు ఇస్తాం. అప్పుడు ఓకేనా, దూడలకు ఇస్తాము, జీవాలకి గొర్రెలకు మేకలకు ఉండే వాళ్ళందరికీ మందు సరఫరా చేయడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అప్పుడప్పుడు పశు బీమా ఫేజ్డ్ దానిలో వస్తుంది. పశు బీమా అంటే ఇన్సూరెన్స్. ఒకవేళ పశువు సడన్గా హఠాత్తుగా మరణిస్తే రైతు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అంతకుముందు 80% ఉండే సబ్సిడీని పెంచారు. ఇప్పుడు 85% సబ్సిడీ చేశారు. కేవలం 15% మాత్రమే రైతు చెల్లించుకుంటే చాలు. ఇది కూడా మేము వచ్చినప్పుడు మా పశువుల శాఖ సిబ్బందికి చెప్తాం, వాళ్ళ ద్వారా మీకు తెలియపరుస్తారు. ఇది వచ్చినప్పుడు ఇది కంపల్సరీ చేసుకోండి. ఇలాగా ఎప్పటికప్పుడు ఉండే ప్రోగ్రామ్స్ కానీ పథకాలు కానీ ఏమైనా కానీ మీ ద్వారా మీకు తెలియపరుస్తాం. మీరు వినియోగించుకొని పశు సంపదతో వర్ధిల్లాలని ఈరోజు నేను కానీ మేడం కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పిన చిట్కాలన్నీ మీరు పాటించి రోగ నిరోధక దక్కిలి మండలంగా మనం వృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అదే రైతు సోదరులు అయితే ఇంతసేపు సమయాన్ని వెచ్చించారు, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
వీటి గుండా మనం బ్రహ్మాండంగా మనం దాని గుండా మనం చేయగలిగితే డాక్టర్ గారు చెప్పిన సూచనలు అంటే మనం ఆ బర్రెల్ని శుద్ధంగా అంటే కడుక్కోవటం గిడ్డి గింజలు చల్లటం అలాగే దానికి సంబంధించినట్టు అంటే వాటికి డబ్బులు మనకి ఎట్లా వ్యవసాయంలో నారేసేటప్పుడు తెగులేటో మనం చూస్తాము, మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతామో అదేవిధంగా ఈ బర్రెలు కావచ్చు ఆవులు కావచ్చు మనం వాళ్ళు చెప్పిన డాక్టర్ గారు చెప్పిన సూచనలు మనకు పాలు బాగా అభివృద్ధి వస్తుంది. దాని గుండా కూడా ఇచ్చే పరిస్థితుల్లో దాని గుండా మంచి అభివృద్ధి చెందుతామని మనం అందరము దాని మీద డాక్టర్లు బాగా వెటనరీ డాక్టర్లు మనకు ఏడీ గారు అయితేమి మన డాక్టర్ గారు అయితేమి మన పంచాయతీలో ఏ పంచాయతీ కావచ్చు 14 సచివాలయాల్లో కానీ 27 పంచాయతీల్లో కానీ బాగా వాళ్ళు హుషారుగా అన్ని పనులు అంటే వెటనరీ మనం కూడా మన కింద ఆయన చెప్పినట్టుగా ఆ ఊరికే రావటం లేదనంటే మనం కూడా బాధ్యతగా మన డాక్టర్ గారికైనా ఫోన్ చేయాలా, లేకపోతే వాళ్ళకైనా ఇప్పుడు గోపాలపుత్ర కావచ్చు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఫోన్ చేసి అడిగి మనం వాళ్ళ సూచనలు మన అంటే ఈవినింగ్ వెంటనే ఆ ముళ్ళు పురుగులు అది బలిని శుద్ధంగా కడిగేది. ఈ రోజుల్లో మన ఇంట్లో మెస్ ఎట్లా మనం దోమలకి ఎట్లా చేసుకుంటున్నాము అదేవిధంగా బర్రెలు కూడా మెస్ కట్టుకోవడమా లేకపోతే గిడ్డి తగలబెడితే ఆ పొగకి వెళ్ళిపోతాయి, లేకపోతే యాపాకు కావచ్చు. ఆ విధంగా మనము మన బర్రెల విషయంలో మనం ఎంత పైరు ఎట్లా పెట్టగలుగుతాము, అదేవిధంగా మన పిల్లకాయలను ఎట్లా పెంచుతాము, అదేవిధంగా మన గాన బర్రెల విషయంలో కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఈ రోజులు ఉండే పరిస్థితుల్లో దీనికన్నా వ్యవసాయం కన్నా పాలల్లోనే బాగా అభివృద్ధి వస్తుంది. ఈ గుర్రెల్లో కూడా ఈరోజు ఉన్న రేట్లలో అసలు మామూలుగా మటన్ కొనాలంటే ఎంత రేటు ఉండదో ఈ రెండిట్లలోనే బాగా అంటే చేసుకొని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రుచిరాగతలకి ఈ పశువులకి అంటే సబ్సిడీ 2 లక్షల చిల్లర సబ్సిడీ ఇస్తున్నారు. మన మండలంలో చాలామందికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఇంకా కూడా మన రామచంద్రన్ గారు కూడా చెప్పి ఆ పీడీ గారికి చెప్పి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే షెడ్లు ఏమైనా అంటే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు. ఎస్సీలకి ఎక్కువ దాని గుండా ఇస్తున్నారు. ఎస్సీలు కానీ 10 తీసుకుంటే ఓసీలకి బీసీలకి అయిపోతుంది. అంటే 50 మంది కట్టగలిగితే వాళ్ళకి ఒక 20 మంది కట్టగలిగి కట్టేదానికి మన రామచంద్రన్ గారు అందరికీ చెప్తారు. మీరు ఊరికి మీ పంచాయతీల్లో మీ సచివాలయం కావాలన్నా ఆ షెడ్ తీసుకొని మనం బాగా ఈ పాలకొండ నుంచి అభివృద్ధి చెందామని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. పాడి పంట అనేది ఎప్పుడు అనుబంధంగా ఉండాల్సిందే. ఎక్కడికి పోయినా ఎంత సాఫ్ట్వేర్కి పోయినా కూడా మనకు ఆహారం లేనిదే ఎక్కడికి మనం ఏ పని చేయలేము. మనది బేసిక్గా మనకి గ్రౌండ్ లెవెల్లో ఆహారం అందించేది పశు సంపద కానీ వ్యవసాయం కానీ. ఇవి రెండు ఉన్నప్పుడే ఆ గ్రామం కానీ ఆ దేశ పురోగతి కానీ వస్తుంది. ఇంకా జీవాలు పెంచుకుంటున్నారు కదా, గొర్రెలు మేకలు పెంపకదారులు ఉంటారు. వాళ్ళకి పొట్టేళ్ళు ఉంటాయి, విత్తనం పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఉంటాయి. ఒక్కోసారి ఆ పొట్టేళ్ళు దాటినా కూడా ఆ గొర్రెలు కట్టకపోవడము, కట్టినా ఇసుకుపోవడము అట్లాంటి సమస్యలు ఎట్లా ఉంది అనేది ముఖ్యంగా మన రైతు సోదరులు తెలుసుకోవాలి. 20 గొర్రెలు కానీ 20 మేకలు కానీ ఉంటే ఒక పొట్టేలు కానీ మేకపోతులు కానీ పెట్టుకోవాలి. కొందరు ఏంది 2-3 మందలకు కూడా ఒక పొట్టేలు పెట్టేసుకుంటారు. పొట్టేళ్ళని కూడా మార్చుకోవాలంటే రైతులకి ఆ వచ్చే పొట్టేలు ఎట్లుంటుందో అనే అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు అసలు ఆ పొట్టేళ్ళని అట్లే ఉంచేస్తారు. కానీ మ్యాండికాలు చేసుకుంటే పిల్లలు వీక్గా పుట్టారు అని. అదే గొర్రెల్లో మేకల్లో వాటిల్లో కూడా అదే వస్తున్నారు. మన దగ్గర ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 సంవత్సరాలు అయినా కూడా పొట్టేళ్ళు మార్చుకోవడం, అలా పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ మార్చుకోకపోవడం వల్ల పిల్లలు అనేవి వీక్గా పుట్టాయి. అట్లాగే వాటిల్లో జీన్స్లో లోపాలు వచ్చేసి పిల్లలు పుట్టిన వెంటనే చనిపోవడము, కొన్ని ఈసుకుపోవడము, కొన్ని పొట్టేళ్ళకి వాటికి కూడా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అది కూడా మనం అప్పుడప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు కట్సూలు వేస్తున్నాం కదా, ఇప్పుడు కట్సూలు వాటి వల్ల కూడా చాలా వరకు రైతు సోదరులకు ఇబ్బంది. కానీ వాళ్ళు ఏంటి మన దగ్గరికి తీసుకురావాలి, హాస్పిటల్కి తీసుకొచ్చి. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు
5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.